హలో ఎవ్రీవన్, నా స్టైల్లో నేను టమాటా కర్రీ ఎలా చేస్తానో చూద్దాం రండి. కడాయి పెట్టి స్టవ్ పైన అది హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసి కొంచెం పచ్చిమిరపకాయలు, ఆనియన్ వేసి అది కొంచెం రెడ్ అయిన తర్వాత అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసి పసుపు వేసుకొని మంచిగా కలుపుకోండి. ఓకేనా. ఒక 2 minutes అయిన తర్వాత టమాటాలు వేసి మంచిగా కలుపుకోండి. టమాటా మంచిగా కలుపుకుని కొంచెం ఆయిల్లో ఉడికినట్టు అవ్వగానే కొంచెం కారం పొడి వేసుకోండి. నేను నా టేస్ట్కి తగినట్టుగా వేసుకున్నాను. మీరు ఎంత తింటారో స్పైసీ అంత వేసుకోండి. వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకోండి. ఒక 2 minutes అలా మంచిగా ఆయిల్లో ఉడికిన తర్వాత కొంచెం వాటర్ వేసి మంచిగా కలిపి మళ్ళీ మూత పెట్టుకోండి. ఆలోపు మనం ఉడకబెట్టుకున్న కోడిగుడ్లని ఫ్రై చేసుకుందాం. అలా అయితేనే మా ఇంట్లో వాళ్ళు తింటారు, నార్మల్గా అయితే తినలేరు. సో అందుకని ఆయిల్ వేసుకొని కొంచెం కారం పొడి, పసుపు, ఉప్పు, కొంచెం ధనియా పొడి వేసుకొని మంచిగా కలుపుకొని ఎగ్స్ అనేది ఫ్రై చేసుకోండి. ఆలోపు ఒకసారి కర్రీ అడగంటకుండా మంచిగా కలుపుకోండి. ఫస్ట్ మనం ఎప్పుడైనా కర్రీ మాడగొట్టుకోవద్దు, మాడితే అదో వేరే టేస్ట్ ఉంటుంది. సో అది కలుపుకుంటూనే ఇటు నేను కర్రీలో కొంచెం సాల్ట్ వేసుకొని మంచిగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకున్నా. అది చేసుకుంటూనే మళ్ళీ కర్రీ అనేది కలుపుకుంటున్నా. సో కర్రీ అనేది దగ్గరికి అయింది కదా, మనం కొంచెం గరం మసాలా అయినా లేదు ధనియా పొడి అయినా ఉంటే వేసుకోండి. సో మంచి కలుపుకొని చూస్తున్నారు కదా, కర్రీ అనేది మంచిగా ఉడికింది. ఆయిల్ అనేది పైకి తేలుతుంది కదా, ఆయిల్ అనేది పైకి వస్తూ ఉంటే కర్రీ అయినట్టే. సో కొత్తిమీర కూడా వేసుకొని మంచిగా కలుపుకొని మూత పెట్టుకోండి. ఈలోపు మనం ఫ్రై చేసుకున్న ఎగ్స్ అనేవి తీసి కర్రీలో వేసుకోండి. నేను ఒక ఎగ్ మాత్రం ఫ్రై చేయలే, ఎందుకంటే మా పాప కోసం తను ఫ్రై చేసింది తినదు. సో కర్రీలో వేసి కలిపేస్తున్నాను. 2 minutes ఉంచేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని టేస్ట్ చేసి ఎలా ఉందో చూడండి. సో ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.